ఒక 15 ఒక 40 నడుచుకుంటూ వస్తుందా? మరేం చెప్తారు మీరు? మీకు అన్నయ్య బాధ అలాంటి ఏం లేదు. వదినతో కాస్త టైం స్పెండ్ చేస్తాను గ్యాప్ ఇచ్చాను. వదినతో టైం స్పెండ్ చేస్తే నేనెలా నా కాఫీ షాప్ కి నువ్వెందుకు వెళ్ళావరా? చెప్పు. 3 గంటలు తిరిగి ఎక్కడ కూర్చోలేదు. 3 గంటలు తిరిగి కాఫీ షాప్ లో వెళ్ళి కూర్చున్నా. 3 గంటలు ఎవరికి తిరిగాడు ఎవరన్నా? అన్న నాకు వచ్చేలేదన్న వాడు. వీడు వచ్చింది కాదు, కనీసం ఫోన్ లేదు. సంక్రాంతికి నేనే గుర్తొచ్చి అరే డెమోన్ యాదన్నవరా అని ఇన్స్టాలో మెసేజ్ చేసిన. ఏం చేస్తున్నాడు? నిన్ను చేసిందంత నువ్వే. వద్దురా, మన అన్నదమ్ములు ఎడగొట్టిందని నేను అవసరం. నువ్వు బీబీ జోడీలో వస్తాను, నేను కూడా బీబీ జోడీ చేస్తానన్న. ఇవన్నీ ఓకే, నువ్వు ఫోన్ ఎందుకు అది అడగండి. ఫోన్ ఎందుకు చేయలేదు? అన్నకి ఫోన్ క్యూ नहीं करे? You don't have friend, you don't have friend. ఫైనల్ ఎక్స్ప్లనేషన్ ఏంటి చెప్పండి? వాళ్ళు ఇప్పుడు ఎస్ ఆర్ నో అసలు బిలీవబుల్ కాదో చెప్తారు వాళ్ళు. అన్న ఇంత బాధపడతాడని తెలియదు. అసలు ఆ అన్న మాకు ఫోన్ చేస్తుందేమో అని వెయిట్ చేశాను. ఎందుకంటే అన్న చాలా పనుల్లో బిజీ ఉంటాడు. నేనేమో అన్న పరువు నిలబెట్టాలని బిగ్ బాస్ వాడిలో కూడా డాన్స్ చేస్తున్నా. అందుకే రీతు దగ్గరలో వెళ్ళి వెయిట్ చేస్తాము, అంతే కదా? కంటెస్టెంట్స్, ఇస్ ఇట్ బిలీవబుల్? ఎస్ ఆర్ నో? మాక్సిమం మేము చూసింది నోలే ఎక్కువ కనిపించాయి, మాకు ఎస్ చాలా తక్కువ కనిపించాయి. అంటే నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద బాటిల్స్ బద్దలు కొట్టు. అవసరమైతే వాళ్ళ బదులు నేను కొట్టుకుంటాను. అయితే 3, 2, 1 గో. కంప్లైంట్ ఇచ్చి వద్దాం మళ్ళీ. ఓకే పర్ఫెక్ట్. ఈ తమ్ముడు జెర్మ్స్. తమ్ముడు జెమ్స్. ఒప్పుకుంటారా? కానీ ప్రియా గాని, రమ్య గాని, దివ్య గాని, శ్రీజ గాని, షష్ఠి గాని ఎవ్వరు తన్ని పట్టించుకోలేదు, తన్ని ముద్దు చేయలేదు, తన్ని అసలు ఫ్లయింగ్ కిస్ కూడా ఇవ్వలేదు. సచిన యాజ్ ఎ తల్లిగా ఇక్కడ ఉన్న మాక్సిమం ఆడవాళ్ళ మీద కంప్లైంట్ రేస్ చేసింది. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు కమ్ ఇంటు ద బోర్డ్. కానీ మా మమ్మీ తప్పుగా అర్థం చేసుకుంది. వాళ్ళు నన్ను దేకపోవడం కాదు, నేనే వాళ్ళు రిజెక్ట్ చేశాను. ఐ వాంట్ టు నో గర్ల్స్, బేసిక్ గా హౌస్ లో ఇంత అందం ఉంటే నేనైతే ఆగకపోయేదాన్ని. ఐ వుడ్ హావ్ ప్రపోజ్డ్ ఇన్ వీక్ 1 ఓన్లీ అండ్ వీక్ 5 కల్లా నేను పెళ్లి వరకు వెళ్ళిపోయేదాన్ని. తన అందాన్ని చూసి అర్థమయ్యి 3rd వారం మొత్తం ఇమ్ము చుట్టూ తిరిగాను నేను. అందుకే 3rd వారం ఇంగ్లీష్. ఆ చుట్టూ తిరిగితే నా లేడీ ఫ్రెండ్స్ చూరుకుంటారా? ఓట్ లేకుండా చేశారు. ఫర్ చేంజ్ ఐ వాంట్ యూ టు ఇంప్రెస్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, మొన్న టెడ్డీ డే రోజు నీకు టెడ్డీ ఇద్దాం అనుకున్నాను. నాకు టెడ్డీ నచ్చదు. ఇట్లా చేస్తే ఫస్ట్ వీక్ వచ్చేసి 14 వారం దాకా ఉండొచ్చు. నేను నా రోజ్ డే నీకు రోజు ఇద్దాం అనుకున్నాను. డే లేదు ఏమీ లేదు. ఐ లవ్ యూ ఎవ్రీ డే. మొన్న చాక్లెట్ డే నీకు చాక్లెట్ ఇద్దాం అనుకున్నాను. నేనే చాక్లెట్ లో ఉన్నాను. ఇవ్వలేదు. 3వ వారమా? వీళ్ళందరికీ ఆ డే కావచ్చు, నీ ఒక్కదానికే వ్యాలంటైన్ డే. బికాజ్ యు ఆర్ మై వ్యాలంటైన్. నా చెల్లి మన తల్లి కోరుకునే కంప్లైంట్ అసలు సరైన కంప్లైంట్ ఎస్ ఆర్ నో ప్లీజ్. ఎక్కువ శాతం నోసే కనిపించాయి. థ్యాంక్ యూ, నేను కోరుకున్నట్టే. ఎందుకంటే నో లెక్క వస్తే ఇక్కడ ఉన్న 4 అమ్మాయిలు వాడి నెత్తి మీద 4 బాటిల్ కొట్టాలి కాబట్టి. రండి. కోరుకుంది మా మమ్మీ.
మమ్మీ కదా నా మీద ఎందుకు పడతారు? లేదు నీకే. అబ్బా కళ్యాణ్ పిలుద్దాం. కళ్యాణ్ పడాలా మీద కంప్లైంట్ ప్లీజ్ కమ్. కొంచెం మైమూకి నా పక్కకు రమ్మని పిలుస్తున్నా. ఇద్దరం కలిసి అవుతుందా? అన్న అక్కడ తోడండి, ఎక్కడ తోడండి. ఇప్పుడు క్వశ్చన్ కళ్యాణ్కి కూర్చోకపోతే మాట్లాడరా? అక్క పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను కదా, పెద్ద మనిషి అని అంటే అని చెప్పి కూర్చోకపోతే మాట్లాడు. ముసలి అనుకోండి కూర్చోడానికి. పోలే మాడనుకోలే వంట వండుతూ వండుతూ అలసిపోయాం, అందుకే కూర్చోమన్నానని చెప్పరా? అదే చెప్తే పిలుస్తా నెక్స్ట్ బోన్ లో. ఎవరు సపోర్ట్ చేస్తారు? అంటే నువ్వు అలసిపోతున్నావని ఆయన జాలి చూపించి ఏం కళ్యాణ్ కూర్చోకపోతే మాట్లాడవా? నీకు తెలీదా మనకు ఆ కూరమని? అందుకే రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోమన్నా. ఇందులో కళ్యాణ్ తప్పు ఏది లేదు అని అనిపిస్తే మీరు ఎస్ అని ఎత్తండి, లేదు కళ్యాణ్ తప్పు ఉంది అని అనిపిస్తే మీరు నో చూపించండి. ఎస్ 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 రితు కేవలం వాడి నెత్తి మీద బాటిల్ పగలడానికి 2 నోళ్ళు పెట్టి ఎక్కువ శాతం ఎస్లు వచ్చాయి కాబట్టి కళ్యాణ్ యు ఆర్ ఫర్గివెన్. థ్యాంక్ యూ. కూర్చోమని కాకుండా మీరు ఎప్పుడు నిల్చోవాలి. మీరు ఎప్పుడు నించొని అందరూ నిలబెడుతూ ఉండండి ఇలా. ఇంకెవరు? రీతు కాంబినేషన్ జరుగుద్ది ఇక్కడ. నీ వల్ల నా స్లీప్ డిస్టర్బ్ అయింది కంప్లీట్ గా. అది నాకు మధ్యాహ్నం నామినేషన్ లో ఏమి చేసి నామినేషన్ గుర్తొచ్చి నైట్ నవ్వు వచ్చింది. దానికి ఎవరు పడుకోలేదు, రా సంబంధం లేదు. Do you have any explanation for her disturbance? No, it's her problem. I don't give any explanation. ఓకే, ఆవిడ చాలా పొగరుగా నాకు అక్కర్లేదు అని అంటుంది. బాటిల్స్ పగలాలి రీతు మీద. ఏమంటారు చూడండి. ఎస్ ఎస్ వామ్మో 1 2 3 4 5 6 ఓకే ఎస్ ఇస్ ద మెజారిటీ. అయ్యో నా నిజమైన ఫ్రెండ్స్ మాత్రమే నో పెట్టారు. మననన్నా సుమనన్నా అయిపోయిందా? డెమోని చాలా అడ్డంగా పెడతావా? ఆయన హౌస్ లోనే క్వశ్చన్ చేయలేదు, ఇప్పుడే క్వశ్చన్ చేస్తాలే బయటకు వచ్చాక. నెక్స్ట్ కంప్లైంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. నేను నా చేతులారా పంపించిన మర్యాద మనీష్. ప్రియా? ఈయన ఎన్ని రోజుల్లో వచ్చుకుంటాడో. ఎందుకంటే వేరే వాళ్ళందరూ బాగానే మాట్లాడారు, ప్రియా ఒక్కతే బయటకు వచ్చిన సగం మాట్లాడలేదు నాతో అసలుకి. నాకు మనిషి యాక్చువల్లీ చాలా మంచి బాండ్ ఉండేది అన్ని పరీక్షలో బిగ్ బాస్ అంతా. ఆ. అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్అండర్స్టాండింగ్. నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అంటే మనీష్ ఎలిమినేట్ అయిన తర్వాత నన్ను బ్యాడ్ చేసింటాడు బయట. అమ్మా నేను ఏం చేయలేదు, ఎవరు చేసలేదు. గేమ్ అయిపోయింది కదా, బయట ఉన్న తర్వాత యూ షుడ్ సపోర్ట్ పీపుల్ ఇన్సైడ్. ఇట్ ఈస్ నాట్ నీడెడ్ టు ఎక్స్టెండ్ అని ఐ ఫెల్ట్ లిటిల్ టాక్సిసిటీ అండ్ ఐ అన్ఫాలోడ్. అందుకే నువ్వు మాట్లాడలేదా? అంత సగం సగంగా ఉంది కాబట్టి ఇద్దరి మీద పగలు కొడతాం. నువ్వు నా మీద నాకు ఇంకో కంప్లైంట్ తనుజ మీద. తనుజ మీద In local Kannada, you go. I don't have any complaint on you. I will sort of tell something for you. మీ షర్ట్ మీద మందార పూలు వేసుకొచ్చారు. తనుజ కోసమే వేసుకోవాలి. వర్డ్ వల్ల నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను, హర్ట్ అయ్యాను. అండ్ నేను బయటకు వచ్చాక లైక్ నాకు కంప్లీట్గా అర్థమైంది వాట్ ఈజ్ అనేసి. ఈజ్ స్వీటెస్ట్ పర్సన్. నేను నిజంగా చెప్తాను, అందరికీ చెప్తున్నాను, ఇస్ ద స్వీటెస్ట్ పర్సన్. Shouldn't have told those words అనిపించింది, but at the same time it's part of the game. చెప్పకపోయి ఉండాల్సిందే అనిపించింది. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ Stage మీద I apologized to her and మళ్ళీ I made a very beautiful post for you also. I think this deserves really a nice Of course. hug, please. ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అయిపోతుంది. ఒకరు కొట్టుకుందాం. Tanuja, finally you said you have a complaint. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక పర్సన్ వల్ల నన్ను ఇంకా డిస్టర్బ్ అయ్యాను. ఒక పర్సన్ అండ్ 3 months లో కూడా ఆ టెన్షన్ లో లైక్ ఆ స్ట్రెస్ లో కూడా నా హార్ట్
ఒక చోట కదిలింది. కిచెన్ లోపల వెళ్ళే ముందు ఆ పర్సన్ లేకుండా నేను ఆ కిచెన్ లోకి అడుగు పెట్టేదాన్ని కాదు. రండి రండి మీరు She's become sleepless because of you. What do you want to say? కూడబెట్టడం వల్ల అసలు ఈ కంప్లైంట్స్ అన్నిటి గురించి మీరు ఏం చెప్తారు? ఏం చేస్తాం వాడు గాడ్ గివెన్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పండి. మా ఆవిడ ఒప్పుకోడే ఈ అందం నీకు ఈ జన్మకి దక్కదు. నువ్వు వేరే వాళ్ళకి రాసి పెట్టున్నావు. కానీ అవును. డ్రామా కార్యక్రమం పూర్తయిపోయింది. డ్రామా థ్యాంక్ యూ.